హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ 100 డేస్ ఛాలెంజ్లో నా 100th డే కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా నేను ఎవ్రీ 10 డేస్కి వెయిట్ చూసుకుంటా కదా. సో లాస్ట్ వెయిట్ చూసుకుంది 94th డే. వెయిటింగ్ మెషిన్ అవైలబుల్ అవ్వడం మూలంగా 90th డే రోజు చూసుకోలేదు. సో 94th డే చూసుకుంటే ఆ రోజు నా వెయిట్ వచ్చి 87 kgs ఉంది. అండ్ ఇప్పుడు ఈ 100th డే రోజు ఈరోజు చూసుకుంటే నా వెయిట్ వచ్చి సేమ్ 87 kgs ఉంది. సో ఈ 6 డేస్లో డిఫరెన్స్ అయితే ఏం లేదు, సేమ్ ఉంది వెయిట్. బట్ నా ఇనీషియల్ వెయిట్ వచ్చేటప్పటికి 102 kgs. నా డే 1 నా వెయిట్ వచ్చేటప్పటికి 102 kgs. అండ్ ఇప్పుడు ఈ 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత నా వెయిట్ వచ్చేటప్పటికి 87 kgs. సో ఓవరాల్గా నేను లాస్ అయిన వెయిట్ ఎంత అంటే 15 kgలు. సో ఈ 100 డేస్లో 15 kg లాస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ కంప్లీట్ 100 డేస్ వెయిట్ లాస్ జర్నీ రిలేటెడ్ ఇంకొక సెపరేట్ వీడియో చేశాను. అది ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, మీకు కుదిరినప్పుడు చూడండి. ఇంకా ఈ 100 రోజు నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే, మార్నింగ్ వాకింగ్ 4000 స్టెప్స్ 30 minutesలో కంప్లీట్ చేశాను. అండ్ ఆ తర్వాత బాడీ ఫ్రీ ఎక్సర్సైజ్ 10 minutes చేశాను. అండ్ స్టాండింగ్ క్రంచెస్ ఒక 100 చేశాను. స్టాండింగ్ సైడ్ క్రంచెస్ ఇంకో 100 చేశాను. అండ్ నార్మల్ స్క్వాట్స్ 110 చేశాను. అండ్ బటర్ఫ్లై స్క్వాట్స్ కూడా 110 చేశాను. ఇంక ఇంటి దగ్గర ప్లాంక్ అవేమీ వేయలేదు, ఈరోజు కుదరలేదు. అండ్ స్టెప్స్ అయితే ఒక 2 times ఎక్కి దిగాను. వర్కౌట్స్ పరంగా చేసింది అంతే. ఇంకా డైట్ పరంగా వచ్చేటప్పటికి మార్నింగ్ 9:30కి నేను ప్రోటీన్ షేక్ తాగాను. ఆ తర్వాత 10 o'clockకి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, 3 దోశలు తిన్నాను. అండ్ ఆ తర్వాత నేను అరౌండ్ 2:30కి నేను లంచ్ చేశాను. సో లంచ్లో ఏంటంటే మష్రూమ్ కర్రీ. సో మష్రూమ్ కర్రీతో లిమిటెడ్ రైస్ తిన్నాను. అండ్ ఆ తర్వాత కర్డ్ రైస్ తిన్నాను. కర్డ్ రైస్తో ఒక మ్యాంగోతో తిన్నాను. అండ్ ఇంకా తర్వాత 9:30కి నేను మళ్ళీ 2 చపాతీ తిన్నాను. సో ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవనట్టే. ఇంకా ఓవరాల్గా వాటర్ అయితే 3 liters వాటర్ అయితే తాగాను. అండ్ సఫిషియెంట్ స్లీప్. సో నా 100వ రోజు అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.